నమస్కారం పట్టాభిరామ్ గారు. నమస్కారం అండి. నా పేరు ఐరావతం. ఇది నా భర్త కాదు నా భార్య లలిత. నమస్కారం అమ్మా. రండి లోపలికి రండి, కూర్చోండి. చెప్పండి, మీకు నేనేం చేయగలను? ఒకసారి లోపలికి వెళ్దామా? రండి. నువ్వు ఇక్కడే కూర్చో. అది కాక ఏం చెప్పకండి, నాకంతా అర్థమైంది. ఈ గీతలకేసి సూటిగా చూడమ్మా. తలనొప్పిగా ఉందా? అవునండి. ఈ గీతలకేసి సూటిగా చూడడం వలన స్ట్రెయిన్తో తలనొప్పి వచ్చింది. ఇలా వచ్చి కూర్చోమ్మా. రిలాక్స్. ఇప్పుడు మీ చేతులు బాగా రిలాక్స్ అవుతున్నాయి. ఇప్పుడు మీ కాళ్ళు కూడా బాగా రిలాక్స్ అవుతున్నాయి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అవుతుంది. లలిత లలిత మనిషి ఉన్నట్టేనా? డోంట్ డిస్టర్బ్ హర్. ఈ థెరపీకి 1000 రూపాయలు ఫీజు అవుతుంది, ఇవ్వండి. అంత తేలేదు, రేపే తెచ్చిస్తాను. ఈ జిల్లా మొత్తం మీద నమ్మదగిన మంచివాడిని నేను ఒకండి. నా మాట నమ్మండి, మీరు కానివ్వండి. ఈవిడికి వంట వచ్చునని నా నమ్మకం అండి. కాదండి, నేను గ్యారంటీ. రోజు నేనే చేయగలుచు. మీరు కానివ్వండి. వంట వచ్చి కూడా కేవలం బద్ధకం వల్ల చేయటం లేదని నా ఉద్దేశం. హిప్నాటిజం ద్వారా ఆ బద్ధకం పోగొట్టి ఆమె వంట చేసేలా చేయవచ్చు. అంతేకాకుండా సంగీతం నేర్చుకోవాలనే తపన కూడా పోగొట్టవచ్చు. మరి కాలిసిందేనికి కానివ్వండి. అందరిలాగా నువ్వు కూడా వంట చేయగలవు. ఈ రోజు నుండే నువ్వు అందరిలా అన్నం, పప్పు, కూర, పులుసు, పాయసం అన్నీ చేయగలవు. నీకు వంట చేయాలనిపిస్తుంది. పళ్ళు పని పెరుగు పచ్చడి కూడా కలిపేయండి. వంట నీకు బాగా చేయాలనిపిస్తుంది. నువ్వు ఈరోజు సాయంత్రం నుండే వంట మొదలు పెడతావు. ఈరోజు సాయంత్రం నుండే సంగీతం విషయం ఆ మాట చెప్పరే. ఈ క్షణం నుంచి నీకు సంగీతం అన్నా పాటలన్నా విపరీతమైన ద్వేషం, అసహ్యం కలుగుతాయి. చివరికి రేడియోలో పాట వచ్చినా నువ్వు వెంటనే రేడియో కట్టేస్తావు. సంగీతం అంటే నీకు ఇష్టం లేదు, సంగీతం అంటే ఇష్టం లేదు. ఈ హిప్నోథెరపీలోనండి ఈవిడికి ఆ సబ్ కాన్షియస్ మైండ్ మీద నేను ఇచ్చిన సజెషన్స్ ముద్రపడి ఆవిడ నిద్ర లేచిన తర్వాత వాటి ప్రకారం నడుచుకుంటుంది. ఇవి నేను చెప్పినట్లు ఆవిడకి తెలియదు, కానీ వాటిని పాటిస్తూ కొత్త జీవితం ప్రారంభిస్తుంది. చూడమ్మా, నేను ఇప్పుడు 5 నుండి 1 వరకు అంకెలు లెక్క పెడతాను. నేను 1 అనగానే నువ్వు కళ్ళు తెరుస్తావు. ఎంతో ఫ్రెష్గా ఉంటుంది, హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. 5, నీ శరీరంలోని బరువు తగ్గుతుంది. హెవీనెస్ అంతా తగ్గి మామూలు స్థితికి వస్తున్నావు. 1, నౌ యు ఆర్ ఫీలింగ్ వెరీ వెరీ ఫ్రెష్, వెరీ వెరీ ఫ్రెష్, వెరీ వెరీ ఫ్రెష్. ఎలా ఉందమ్మా? హాయిగా ఉందండి. భలే మంచి నిద్ర పట్టింది. అబ్బా, దయచేసి అది కట్టేయండి. ఆ మోత నేను భరించలేను. ఈ ఆనందం వల్ల కలిగిన షాకు నుండి మీరు ఇప్పుడు తేరుకుంటున్నారు. అలాగే ఈ అతి సంబరం వలన కలిగిన పిచ్చి భాషను కూడా మీరు మర్చిపోతారు. ఇంకా ఎప్పుడు ఇటువంటి పిచ్చి భాషను మాట్లాడరు. ఆవిడ ఫీజు 1000 రూపాయలు, మీ ఫీజు 500, మొత్తం 1500 ఇప్పించండి. ఇప్పటికి 10 సార్లు రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాను అన్నావు. ఇలా అయితే కంపెనీ నడవాలా, దివాలా తీయాలా? ఈసారి వాయిదా వేస్తే మాత్రం ఊరుకోను. హలో, సరిగ్గా ఈ మాటలు మీకు చెప్పడానికే వచ్చాను నేను. ఈసారి వాయిదా వేరు, ఎల్లుండి చేస్తాను. సరే, ఎల్లుండి ఇవ్వకపోయారో మీ ఆవిడతో 5 నిమిషాలు మాట్లాడవలసి వస్తుంది. దాని రిజల్ట్ మీకే తెలుస్తుంది. వద్దు మహాప్రభు, ఎల్లుండి గ్యారంటీ. హాయిగా మా ఇంటికి వెళ్దాం పదండి. ఇంకో గంటలో తెల్లారుతుంది కదా. ఇంట్లో మా ఆవిడ మల్లె పువ్వు లాంటి ఇడ్లీలు, వెన్నపూస లాంటి కొబ్బరి చట్నీ చేసి పెడుతుంది. హాయిగా ఇంటికి వెళ్ళి కడుపు నిండా పెళ్లి విందు చేసుకుందాం పదండి. ఏమైందండి దీనికి? తేలుగుంటుందా? ఈయన మాటల్లో ఏదో అపశృతుందని చెప్పాడేమిటి పిత? త్వరగా రా బాబు. అమ్మయ్యా, మీరందరూ వెళ్ళిపోతారేమో అని కంగారు పడుతూ వచ్చాను. పెళ్లి సందర్భంగా కచేరీ చేద్దామని. అదేమిటి, నీకు సంగీతం అంటే పడదు కదా? ఇందాక అర్జెంటుగా డబ్బు కావాలంటూ అట్నోటిస్ ఆయన వచ్చారండి. మీరు ఇంట్లో లేరన్నాను. అలా కూర్చోమని మళ్ళీ ఇదివరకుట్లాగే నీకు సంగీతం అంటే ఇష్టం 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 అని 100 సార్లు అన్నారండి. నేను కళ్ళు తెరవగానే హార్మోని పెట్టి దగ్గర పరిగెత్తాను. కచేరీ అయిపోగానే
ఇంటికి వెళదామండి. పాపం వీళ్ళందరికీ మీరు కాఫీ కాచిద్దరు గాని. అమ్మ పట్టాభిరాముడు, కొంప ముంచావు కదయ్యా. హలో